వైపు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర తుస్సుమంది. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని రాతన గ్రామంలో జనం లేక ఖాళీ రోడ్లపైనే బస్సు యాత్ర కొనసాగింది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలేవి ఆచరణలో పెట్టకుండా 5 ఏళ్లుగా చెప్పిన మాటలను చెబుతుండటంతో జనానికి కనువిప్పు కలిగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల నుంచి జగన్ బస్సు యాత్రకు స్పందన కరువైంది. తుగ్గలిలో జగన్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. రైతులకు ఎంతో మేలు చేస్తున్నామని చెబుతుండగానే ధర ఉంటే పంట ఉండదు, పంట ఉంటే ధర ఉండదంటూ ఓ రైతు అసహనం వ్యక్తం చేశాడు. తమ పరిస్థితి అస్సలు బాగోలేదని, రైతులకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న జనం జగన్ కి ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని ముఖ్యమంత్రి జగన్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. తుగ్గలి మండలంలో ముఖాముఖి కార్యక్రమాన్ని ముగించుకొని రాతన మీదుగా ఏదైతే జొన్నగిరి నుంచి గుంతకల్లు వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలో జొన్నగిరి గ్రామస్తులు ముఖ్యమంత్రి జగన్ బస్సును కూడా ఆపారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య చాలా జటిలంగా ఉంది. కొద్ది రోజుల నుంచి కూడా దాదాపుగా 3-4 రోజులకోసారి నీళ్ళు వస్తుంది. స్థానికంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మా సమస్యను మీరు పరిష్కరించాలని కూడా వాళ్ళు ముందుగా ఖాళీ బిందెలతో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నారు. అయితే నిన్న కోడుమూరు నియోజకవర్గంలోని కొత్తూరు దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుకోవడంతో పోలీసులు కూడా అప్రమత్తమై ఏదైతే ఇక్కడ జొన్నగిరి గ్రామంలో కూడా అదే రీతిలో నిరసన తెలుపుతున్నారనే సమాచారంతో పోలీసులు మహిళల దగ్గర ఉన్నటువంటి బిందెలను కూడా అక్కడికి తీసుకురావద్దని చెప్పి కేవలం కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులు, మహిళలు, అదేవిధంగా రైతులు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి తరలి వచ్చి ముఖ్యమంత్రి జగన్ వెళ్తున్నటువంటి బస్సును కూడా ఆపడం జరిగింది. ఖచ్చితంగా బస్సు నేను ఆపకపోతే బస్సు వెంట పరుగులు ఎత్తి ఖచ్చితంగా ఏదైతే కాన్వాయ్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించడంతో పోలీసులు కూడా చేసేదేం లేకపోయి చూస్తూనే ఉండిపోయారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు బస్సుకు జొన్నగిరి గ్రామస్తులు అడ్డుకొని నిరసన తెలుపడంతో ఆయన బస్సు దిగి వచ్చి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే స్థానికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఎమ్మెల్యే శ్రీదేవి ఎమ్మెల్యే అయిన తర్వాత తమ గ్రామాన్ని దత్త తీసుకున్నారు. అయినప్పటికీ కూడా 5 ఏళ్లలో ఆమె ఎప్పుడు కూడా మా ఊరికి రాలేదు. మేము పడుతున్నటువంటి కష్ట నష్టాలను కూడా ఆమె తెలుసుకోలేదు. మా సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఆమె నడుచుకోలేదు. కాబట్టి కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఒకవైపు ఎండలు కూడా మండుతున్నాయి, మరోవైపు భూగర్భ జలాలు కూడా అడిగంటాయి. తాగునీటి కూడా సమస్య చాలా ఉంది. సర్పంచ్ తన సొంత డబ్బులతో ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నారు. అయితే గ్రామాలలో జనాభా అధికంగా ఉంది, నీటి వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సర్పంచ్ తెస్తున్నటువంటి వాటర్ సప్లై కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఏ పాటికి కూడా సరిపోవడం లేదు. మరోవైపు రేపు ఈస్టర్ పండుగ ఉంది. పండుగకు నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఆ బంధువులకు కూడా పండుగ పిలుచుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్గా ఇటీవలే మీరు ఆ డోర్లో 77 చెరువులకు కూడా నీటిని నింపే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఆ 77 చెరువులలో జొన్నగిరి గ్రామంలోని చెరువు కూడా ఉంది. సుంకన్న, మరి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా జగన్ పర్యటనలో జనం లేక వెలవెలబోతున్నాయి. అసలు ఇది ఎవరి వైఫల్యం అంటారు? ఖచ్చితంగా ఏదైతే ప్రజలు వైసీపీ మీద కొంత నమ్మకం కోల్పోయారు అనే విధంగా కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే సభలకైతే పెద్ద ఎత్తున బస్సుల్లో ఇతర వాహనాల్లో కూడా డబ్బులు ఇచ్చి నగదు, మద్యం ఈ విధంగా తరలిస్తున్నప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి జగన్ సభ ప్రారంభంగానే తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దారి పొడవునా కొంత ఐపాక్ టీము యువకులతోనే, అదేవిధంగా విద్యార్థులతో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అయితే అక్కడ ముఖ్యమంత్రి సమయభావం లేదంటూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా ముఖ్యమంత్రిని చూసేందుకు కూడా రోడ్ల మీదకి జనం రాలేనటువంటి పరిస్థితి. కేవలం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ విధంగా పోలీసులు మిగతా వాళ్ళు తప్ప అక్కడ గ్రామాల్లో కూడా
ఆ జనం కనిపించకపోవడంతో బస్సు యాత్ర కూడా వెలవేలబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులను కూడా రోడ్డుపైకి తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి కూడా అభివాదం చేయించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో అవి ఫలిస్తున్నాయి, మరికొన్ని గ్రామాల్లో అయితే జనాలు కూడా ముఖ్యమంత్రి బస్సు ఇటువైపు వెళ్తున్నటువంటి మార్గం వైపు కూడా రాలేనటువంటి పరిస్థితి. అయితే బస్సు యాత్ర కూడా చూసుకుంటే ఈరోజు ముగిసింది. 3 రోజుల నుంచి కూడా బస్సు యాత్ర జరుగుతుంది. ప్రజల నుంచి కూడా స్పందనకరమైనటువంటి పరిస్థితి. అయితే దీంతో కూడా వైసీపీ శ్రేణులు కొన్ని చోట్ల డీలా పడినటువంటి పరిస్థితి. భారీగా ఖర్చు పెట్టి జనాల్ని తీసుకెళ్తే ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నటువంటి క్రమంలో చాలా అసహనంకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఎలాగైనా సరే ముఖ్య నేతలు కూడా కొంతమంది ఇక్కడే కొన్ని రోజులుగా తిష్టవేసి బస్సు యాత్రను కూడా సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని ఒక పథకాన్ని ప్రకారం కూడా జనాలను తరలించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జనాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే బస్సు యాత్ర కూడా చాలా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.